హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో సొరకాయ టమాటా పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది రోటి పచ్చడి. మీరు కూడా చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. సొరకాయ చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇప్పుడు సీజన్ కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తినండి. రుచి బాగుంటుంది, ఎందుకంటే సీజన్లో ఫుడ్ తినాలండి, చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని తినండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు సొరకాయ రోటి పచ్చడి చేస్తున్నానండి. దానికి కావలసిన పదార్థాలు: సొరకాయ, పసుపు, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, చింతపండు, పచ్చిమిరపకాయలు, ఆయిలు, కరివేపాకు, కొత్తిమీర, టమాటాలండి. ఇవన్నీ పక్కన పెట్టి సొరకాయ అండి పైనుండే ఈ చెక్క అంతా తీసేయాలి. ఇప్పుడు సొరకాయల సీజన్ అండి. బాగా ఈ చలికాలము ఈ మంచుకే ఒక్కటి విత్తనం వేసినా సరే చాలా కాస్తాయి. ఇప్పుడంతా సీజన్ అండి. ఈ సీజన్లో తింటేనే బాగుంటాయి. ఇప్పుడు అన్ని సీజన్ కానీ సీజన్లో వస్తున్నాయి కదా, మంచిదండి. ఇదంతా ఇట్లా తరుక్కోవాలి. లేతకాయ అండి ఇది. ఇట్లా కొంచెం అట్లా పైన తీసేసేయండి, సరిపోతుంది. ఆ బెండుగా ఉంటుంది కదా, అందుకు. ఇవి ఇట్లా సన్నగా తరుక్కోవాలి. స్టవ్ వెలిగించి బాణీలు పెట్టినానండి. ఈ సొరకాయ, టమాటా ఇవి వాడ్చుకోవడానికి కొద్దిగా ఆయిల్ అండి. ఇదేం కొలతలేం కాదండి, అందాసే. కొంచెం వేడైతే వేస్తాం. పచ్చిమిరపకాయలండి ఇట్లా తుంచుకొని వేసుకుంటే మన మీద పడకుండా ఉంటాయండి. లేదంటే కన్నా ఒక్కోసారి పేలేది మొహాన పడతాయి. అందుకు నేను తుంచేస్తున్నా. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై కావాలండి. అయిపోయినాయండి, ఫ్రై అయిపోయినాయి. ఒక గిన్నెలోకి తీసేస్తాము. దీంట్లోనే కొంచెం నూనె వేసేసి సొరకాయ వేస్తాం. టమాటా వేస్తే శబ్దం వస్తుంది. కొంచెం పసుపు అండి. ఉప్పు తగినంత. చింతపండు అండి. ఇట్లా నానబెట్టి అయినా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం టమాటాలు వేసినాం కదా, అందుకు కొంచెం తక్కువే పడుతుంది. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇది మూత పెట్టేస్తాము, బాగా మగ్గిపోతుంది. మూత తీస్తున్నానండి. అయిపోయిందండి. ఇదిగోండి, ఇట్లా అంటే ఉడికిపోయినట్టే. ఇది పక్కన పెట్టేస్తాం. అంటే వాడిపోయింది, మగ్గిపోయింది అంటే వాళ్ళు అని రెండు విధాగా అంటే అది నీరుకాయ కాబట్టి ఉడికిందని అలా. అంటే కొంతమంది అట్లా అంటే నేను చెప్తున్నా. ప్యాన్ పెట్టినానండి, ఇంకా తిరమాత వేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసిన,
ఆయిల్ కాయిందండి. కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర అండి, కరివేపాకు. నేను మీకు ఇంగువ చూపించడం మర్చిపోయినానండి. మీరు ఇంగువ వేసుకుంటే, తెల్లగడ్డ వేసుకుంటే ఇంగువ ఏం అవసరం లేదు. తెల్లగడ్డ కూడా వేసుకోవచ్చు దీంట్లో. కొంచెం అండి ఇంగువ. ఇంక ఈ వేడికే వేగిపోతాయండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి ముందు. ఇవి ఇట్లా దంచుకోవాలి బాగా. పచ్చిమిరపకాయలు తొందరగా మెదిగిపోతాయి. మెదిగిందండి. మిక్సీకి వేసుకుంటే బాగుండదండి, ఎందుకంటే ఇట్లా ఉంటేనే బాగుంటుంది. ఇవి వేస్తున్నా. ఇప్పుడు దీంట్లో చింతపండు నేను వేసింది, సొరకాయ, టమాటా, ఉప్పు, పసుపు అండి. వేసిన చింతపండు చప్పదన్నాం కదా, సొరకాయ చప్ప అయినా కూడా వేయాల్సిందే. ఇట్లా దంచుకోవాలండి. ఎక్కువ లేకుండా ఊరితో ఇట్లా ఒక్క మగ్గాగా అయితే కచ్చా పచ్చాగా. వద్దులేస్తే అది మట్టి ఉంటుందండి, ఇంకా మనం తొక్కింటాడు అంత. అందుకే పడుతుంది. వేసుకోవచ్చు, అదో చేసుకోవచ్చు, చేస్తే అవి కూడా. దీంట్లో మీకు కావాలంటే పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకోండి, దంచుకోవచ్చు. చిన్నగా ఉంటాయి కదా, మొన్న మేము చేసినవి. దంచుతంటే మొహాన పడుతుందండి. ఇంకా సొరకాయలో నీరు ఉంది, బాగుంది లేత సొరకాయ, అందుకని ఇట్లా అంటే చాలు. అంటే కొంచెం మెరుగుతాయని నేను. అయిపోయిందండి. నేను ఇట్లుంటేనే బాగుంటుందని ఉంచుకున్నానండి, దోసకాయ పచ్చడిలాగా. ఇదంతా క్లీన్ చేసుకొని తిరమాత వేస్తున్నానండి. సంగట్లోకి అయితే ఇంకా బాగుంటుంది. దోశకి, చపాతీకి ఒకరోజు చేసుకున్నామంటే అన్నిటి వనుకొస్తుంది. అయితే ఎక్కువ నిలవ ఉండదు, ఇది నీరుకాయ కదా, అందుకు. కొత్తిమీర అండి సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. సొరకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబిచారేపల్లి బ్రాహ్మణ వంటలు.